నువ్వు ఒక 10,000 ఇచ్చినావు అంటే వాడు ఒక 10,000 ఇచ్చిందంటే ఆ డౌన్ పేమెంట్ 20,000 పెట్టి తీసుకుంటావు ఐఫోన్. గతిలేక గంజి తాగుతుంటారు. నేను ఐఫోన్ కొంత ఒక 10,000 ఇరా అంటే ఇస్తలేడు. 10,000 కాదు, నీకు ఎంకరేజ్ చేస్తాం కానీ ఇంకా డబ్బులు ఏడు ఉంటాయి కదా మా కదా. కాకపోతే 1 hour English, 1 hour English. Son killing 3 members in going marriage. గైస్ వీళ్ళకైతే మనం ఫోన్ తీస్తున్నాను పోతున్నాను గిట కొంచెం కూడా తెలియదు మనం ఐఫోన్ తీసుకుంటామని. మేము పెళ్లికైతే పోతున్నాం. మన హర్ష బాయ్ మాట్లాడుతున్నాడు అన్నమాట. చెప్పురా ఏం మాట్లాడా తెలుస్తలేదు. అల్ల బెస్ట్. దేనికి పెళ్లి కూతురు కన్నాక గైస్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మా మమ్మీ డాడీ అయితే నన్ను మస్తుగానే నమ్ముతురు. అందుకే 60,000 పెట్టి ఐఫోన్ అయితే ఇప్పించారు. కాకపోతే నేను మైక్ లో ఛార్జింగ్ పెట్టుకోలే. నేను ఉందనుకున్నా ఛార్జింగ్ ఉందిలే ఏం కాదులే వస్తుందిలే ఒక గంట వస్తుందిలే అనుకున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్కని 360 యూట్యూబ్ ఛానల్. కొన్ని నెలల నుంచి కన్న కళకి ఈ రోజుతోని ముగింపు అయితే పెట్టబోతున్నా. ఏంటంటే ఈ రోజు నేను ఐఫోన్ 15 అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే మీ అందరి కోసం, మీ అందరి హై క్వాలిటీ ఇమేజ్ ని వీడియోస్ అందిద్దామని. ఈ వీడియో ఫుల్ ఫన్ అవుతుంటుంది. ఎందుకంటే డైరెక్ట్ నేను యాపిల్ షోరూమ్ పోయి ఫోన్ తీసుకొచ్చి మా తమ్ములకి మా ఫ్రెండ్స్ కి ఇట్లా జోబులంగా ఫోన్ తీసి హలో హలో మామ ఎడనో అని వాళ్ళకు ఫోన్ అవుపడేటట్టు చూపిస్తాను అనమాట. అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. ఈ వీడియో ఫుల్ క్రేజీగా అయితే ఉండబోతుంది. దాన్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లనే లైక్ చేసుకోరి. గైస్ కామెంట్ బాక్స్ అయితే నింపేరి. ఓకే చెల్లు కాకపోతే 1 hour English. అన్నా ఇంగ్లీష్ 2 hours ఇంగ్లీష్. 1 hour English. Son killing 3 members in going marriage. మ్యారేజ్ Marriage. there are girls and see them going Date. Going committed in date. ఏమంటారు మనీ టేకింగ్ మనీ టేకింగ్ అదర్ పీపుల్ money gifting money put it in gift bag, it's give to her and it's give to her home. మనీ నాట్ ఏ గిఫ్ట్, ఈస్ కట్నం అన్నమాట. గైస్ వీళ్ళకైతే మనం ఫోన్ తీస్తున్నాను పోతున్నాను గిట కొంచెం కూడా తెలియదు మనం ఐఫోన్ తీసుకుంటామని. పెళ్లి పోతున్నాం కాబట్టి వీళ్ళతో వస్తున్నా. వాడ దిగి నెకరికల్లా దిగి ఆ నుంచి అటు సూర్యాపేట పోతానమాట. నేను వీళ్ళకి చెప్పకుండా వీళ్ళతో వచ్చినా అని వీళ్ళకి కొంచెం కూడా డౌట్ రానియను. ఇప్పుడు పెట్రోల్ అయితే పోసుకుంటున్నాం చక్కగా నెకరికల్లా దిగి ఆ నుంచి మళ్ళా ఏదో ఒక బండి అన్న బస్ అన్న ఎక్కి సూర్యాపేట పోయి సూర్యాపేటలో మా అన్న కలుస్తాడు. మా అన్న నేను షోరూమ్ పోయి ఫోన్ తీసుకొని ఇడికొద్దాం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అయితే మేము పెళ్లికైతే పోతున్నాం. మన హర్ష బాయ్ మాట్లాడుతున్నాడు అన్నమాట. చెప్పురా ఏం మాట్లాడా తెలుస్తలేదు. అల్ల బెస్ట్. దేనికి పెళ్లి కూతురు కన్నాక పెళ్లి కూతురికి మరి నాకు నీకు ఎప్పుడో చెప్పి అల్ల బెస్ట్. గైస్ మనమైతే ఎంత 100 రూపాయలు పెట్రోల్ అయితే పోసుకున్నాం, ఇంకా పోస్తున్నాం. చూసిరు కదా ఈ బండికి నెంబర్ ప్లేట్ లేదు. ఆడ పోలీసు వాళ్ళు రాని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా చెప్తినట్లేడు బండికి అది పెట్టుకోవాలంటే ఏదైతే అయినాడు ఇక చూడాలి. తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు మనోడు. తప్పకుండా చూడండి సరేనా. గైస్ మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఏడా మళ్ళా చూడు అది లారీ, పెద్ద లారీ ఊట్కూరు కడ దాని చదువు దాచుకురు అనమాట. ఇట్లా మనం ఈ లారీకి అవతల పక్క దాచుకురు అనమాట. లారీ పక్కకి పెట్టి మీ ఇట్లా రప్పన పోగానే బండి ఇట్లా వచ్చిర్రు అంటారు. బండి పట్టుకురు అంటే కథం 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. మా కాడ ఇప్పుడు పెట్రోల్ పోసానికే పైసలు లేవు.
ఇప్పుడు వర్షగానే వాళ్ళ తాతని బతివాలంగా ఒక 100 రూపాయలు ఇస్తే ఆటితోనే పెట్రోల్ పోసుకొని నెక్కడికలు పోతున్నాం. ఎంత కొట్టినావురా? ఎంత కొట్టినావు? 100 రూపాయలు కొట్టిండు. అక్షయాడు మొత్తం ఎట్లుంది చూసిరా, రిచ్ గా మొత్తం వాళ్ళ తాత బట్టలు వేసుకొని వచ్చాడు. వీడేమో వాన్ బట్టలు వేసుకొచ్చాడు. నా అయితే ఇవి అయితే నాయే, నేను వేసుకొని వచ్చిన. మా లోపల జోలో పెడుతున్నారు అయ్యా నువ్వు. చిలమా మమ్మీ నమ్మకలేదు దన్నా అన్న ఫస్ట్ పెళ్లి కూతురు కాదు పోయి ఒక బీరో పెడదాం. మాది ఏమన్నంటే గిఫ్ట్ ఒక పలక బల్బం ప్యాకెట్ తీసుకొని పోవాలనుకుంటున్నాం. సర్ప్రైజ్ నుంచి కానీ మన నుంచి ఏదో ఒకటి పట్టుకుంది రోగం, ఇది పోతలేదు. ఈ రోగం ఇప్పుడు ఏం కూడా అనుకుంది ఊరు మొత్తం అట్టించిపోతున్నట్టు నీడు. ఊరు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఏంటంటే ఒక పల్పం అన్నమాట. కింద ఉన్న రియాక్షన్ చూద్దాం, వాళ్ళ రియాక్షన్, పెళ్లి కొడుకు రియాక్షన్, పెళ్లి కూతురు రియాక్షన్ చూద్దాం, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. మన దగ్గర పైసలు ఇవ్వదు కాదు, మొత్తం అందరు ఇచ్చినట్టే కాకుండా కొంచెం సపరేట్ ఇవ్వాలన్నమాట, డిఫరెంట్ గా. పల్కా బాగుంది. అమ్మాయి వెళ్తున్నా మా ఎక్స్ Would like to take notes while I take ఏం లేదు, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వేసుకొని బండికి ఇంజన్ పట్టేసిందంట. అందుకనే ఫస్ట్ చెప్పిన ఆయనకి ఇంజన్ పట్టుకుంటా అదే అని చెప్పిన ఒకటి ఏంటి ఆయన నా మాట. ఇప్పుడు అయింది. ఎంత స్పీడ్ మీద పోతున్నారు మీరు? దాదాపు ఒక 80 లేస్తుంది అన్నమాట. 80 లేసే ఇక ఇంజన్ పట్టుకోకుంటే ఏమైతుంది? ఇది ఈ ఊరు, ఇది కొండారమా? గాయస్ కరెక్ట్ కొండారం కాడ అయింది. ఇంజన్ పట్టుకుంది మొత్తం. ఓ ఇలా పెడుతున్నాం, ఇలా పెట్టి హ్యాండ్ లాక్ వేసి ఆటో ఎక్కి పోతాం ఇక. ఓ ఈయన 80 లేస్తాడు అనమాట. ఏంటి చూస్తున్నావు ఏంటి? దెంగితా గ్రౌండ్ కి 100 మీద ఓ కూర్చున్న బండి నిమ్మలంగా పోద్దా మరి? గైస్ ఫైనల్ గా మనం ఐఫోన్ 15 అయితే తీసుకున్నాం. నైట్ అయితే నేను చాలా కష్టాలు పడ్డా, ఆ ఎండకు చెమటలకు. నేను నైట్ ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అటు పెళ్లి పోలే ఏం పోలే, ఫస్ట్ పెళ్లి పోయి వచ్చిన. మా అటు పక్కగా ఒక సివిల్ స్కోర్ వస్తలేదు, ఆడేమో ఫోన్ ఇయ్యని అంటుండు. అటు ఇటు చేసి అయితే ఫోన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వీడియో మీరు చూసే వీడియో కూడా ఐఫోన్ లో తీసేదే. ఇప్పుడు పొద్దుగాల లేచి స్నానం చేసుకొని మంచిగా చక్కగా డైరెక్ట్ గుడికాడికి పోయి, గుడికాడ గట్టిగా కోరుకుందాం దేవుణ్ణి అయితే. గట్టిగా కోరుకొని ఆ తర్వాత పోరాలకు సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటున్నా, చక్కగా గుడికాడికి వెళ్ళిపోదాం. చలో గైస్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరిని సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. చలో గైస్, మనమైతే ఒక అగరబత్తి తీసుకున్నాం, అట్లనే పసుపు కుంకుమ ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. రూపాయిది పసుపు కుంకుమ, మళ్ళా ఒక కొబ్బరికాయ. మస్తు అయిపోతుంది ఇక. చలో గైస్, మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుణ్ణి అయితే గట్టిగా కోరుకున్నా ఈ సంవత్సరం ఎట్లనైనా మానిటైజేషన్ కంప్లీట్ చేయాలని. ఇంకా మన కంటెంట్లు అయితే డే బై డే వస్తూనే ఉంటాయి, లాంగ్ వీడియోలు. మీరు తప్పకుండా చూడండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరు గైస్. అసలు నాకు అర్థం కాక అడుగుతా, నేను ఐఫోన్ తీసుకోవద్దు అనుకున్నా. ఈ మానిటైజేషన్ ఇదంతా అయిపోయినాక తీసుకుందాం అనుకున్నా. నార్మల్ ఫోన్ ఉంది కదా ఇంత ముందుకి, దాంతోనే వీడియోలు చేసుకుంటా మానిటైజేషన్ కొట్టి ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా. అట్లయితే లాంగ్ వీడియోలు ఎవరు చూస్తలేరు, క్వాలిటీ లేదు. అయినా ఇట్లా మళ్ళా
వాయిస్ చక్కగా వస్తలేదని. అందుకే మీ అందరి కోసం క్వాలిటీ ఐఫోన్ అయితే తీసుకున్నా. ఐఫోన్ 15 అయితే తీసుకున్నా. ఇప్పుడు రేపటి నుంచి అయితే పిచ్చ క్లారిటీ ఉన్నాయి. పిచ్చ క్లారిటీ ఓ, భయం భయం అవుతుంది, గుండె కొట్టుకుంటుంది. ఇక రేపటి నుంచి అయితే పిచ్చ క్లారిటీతోనైతే వీడియోలు అయితే వస్తాయి మీ ముందుకైతే. మీరైతే పక్కా చూడండి. అసలు మా వాళ్ళు అయితే ఫోన్ అయితే ఇప్పియారు అనుకున్నా. నేను పోయి డాడీ మమ్మీ ఇట్లా ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే వాళ్ళు అన్నారు కదా, ఈ బయట నుంచి కొన్ని పైసలు వచ్చేది ఉన్నాయి, అవి వచ్చినాక తీసుకున్నారు. అందుకే ఇన్ని రోజులు అయినా గతం ఆ పైసలు రాగానే డైరెక్ట్ సూర్యాపేట పోయి ఫోన్ అయితే తీసుకున్నాం. ఇంకొక్కటే గైస్, అందరు సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయరి. మానిటైజేషన్ డబ్బిన అయిపోకూడదాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మీరున్నారని ధైర్యంతో 60,000 పెట్టి ఐఫోన్ 15 అయితే తీసుకున్నా. అరే ఇక ఐఫోన్ 15 ఉందిరా అది ఇది అనుకుంటారు కానీ కొంతమంది. ఒక మిడిల్ క్లాస్ వన్కి అయితే చాలా పెద్ద అమౌంట్ అది అయితే. తీసుకున్నా గానీ కొట్టాలి, గట్టి కొట్టాలి. మీరైతే పక్కా సపోర్ట్ చేయరి నాకైతే. ఏమంటున్నా, మీరు చేస్తారని నమ్ముతున్నా. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి గైస్. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మా మమ్మీ డాడీ అయితే నన్ను మస్తుగా నమ్ముతారు. నమ్మితే 60,000 పెట్టి ఐఫోన్ అయితే ఇప్పించారు. కొట్టాలి, గట్టి కొట్టాలి. ఈ సంవత్సరం అయితే ఏడికైతే ఆడికి ఎన్ని ఎట్లనైతే అట్లా చేద్దాం గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని గైస్ తప్పకుండా కామెంట్ చేయరి పోయేటప్పుడు, ఓకేనా గైస్. మనం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఒక్కటే మిగిలింది అనమాట. ఆ పోరగాళ్ళకి సర్ప్రైజ్ చేస్తారు. వాళ్ళ దగ్గరకు పోయి అది మాట్లాడుకుంటా జోబులంగా ఫోన్ తీసి వాళ్ళకు కనపడేటట్టు చూపిస్తాను అనమాట. ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరికాయ టేస్ట్ చేద్దాం. సప్ప ఉంది, పోదాం పరి. అరే చెప్పురా, నువ్వు ఒక 10,000 ఇచ్చినావంటే వాడు ఒక 10,000 ఇచ్చినంటే ఆ డౌన్ పేమెంట్ 20,000 పెట్టి తీసుకుంటావు ఐఫోన్. గతిలేక గంజి తాగుతుంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కాదురా, ఇప్పుడు తీసుకున్నా వద్దారా? నేను ఐఫోన్ తీసుకున్నా వద్దా? ఆ? ఆహా. నువ్వు 5,000, వాడు 5,000, వీడు 5,000, వీడు 5,000, 20,000 అవుతాయి. డౌన్ పేమెంట్ 20,000 పెట్టి తీసుకుంటా. 5,000 ఎందుకయ్యా, 50,000 తీసుకో. నా ఇల్లు రాసినా ఆ? 5 రూపాయలు షాప్ అన్ని మాటలేనా? రూపాయి ఇచ్చలేదా? 5 రూపాయలు ఓ గైస్, వీని కమ్మకే ఒక 50,000 అనుకుంటది. ఎంతరా కమ్మకు? 2,500. 2,000? నిజం చెప్పాలి, నిజంగా 2,500. 50,000 ఉంటుంది. 60 తులం అది. ఎంతరా? 60 తులం. తీసుకోపోదాం. 1 గ్రామ్ రా నాయన ఇది. గ్రామ్ 8,000. ఎంతరా? గ్రామ్ 8,000 అట్లయితే 1/2 గ్రామ్. 10,000 వస్తాయి పోయినా. 2,500. ఓ ఆ చూపోకే 50,000, ఈ వాచ్ ఒక 20,000, 20,000, టీ షర్ట్ ఒక చెప్తున్నా ఒక 3,000. ఈ లావు చూసిరా 90s అనమాట. ఉన్నాడు ఒక 20,000కి. 1,300 అని చెప్పి నాకు 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టి 130 రూపాయలకి ఒకటి యాడ్ చేసి. కాదురా, ఇదంతా కాదురా. ఓ చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓ ఐఫోన్ తీసుకుంటా. ఐఫోన్ తీసుకుంటా. ఈ వారంలో ఐఫోన్ తీసుకుంటా. ఇంట్లో ఒక బాబాయ్ ఒక 10,000, 20,000 సెట్ చేస్తే అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బాబాయ్ పోయినప్పుడు మరి అడుగుదా నిజంగా? కాదురా, నువ్వు పని పోతావు కదా ఆడికిడికి, ఆ పని పాయలు కూడేసి అన్న ఐఫోన్ కొంటే మనం కూడా వీడియోలు తీద్దాం అనేది లేదేవరా నీకు? డైలాగ్ నాకు రా మిస్టేక్ అయింది. 700 వచ్చినాయి. నీ బర్త్డేకి అంత కష్టపడి అందరిని అడిగి చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఊళ్ళో అందరు నీ గురించి అడుగుతున్నాడా, చరణ్ వీడియోలు తీస్తున్నావు అంటే ఏందని? నీకు ఇంతైనా సిగ్గు లేదురా గైస్. అసలు వీడు అంటే అసలుకి ఊర్లో ఎవరిని తెలియదు సగం పడ. మన బర్త్డే వీడియో పెట్టాం కదా, బర్త్డే 1 రూపాయి ఇవ్వకుండా అది ఏదో చేసినాం కదా ఛాలెంజ్.
మేమైతే ఒక్క రూపాయి ఇవ్వకుండా బర్త్డే చేసినాం కదా, వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేసినాం. దానికి ఊర్లంతా వైరల్ అయింది. పెళ్లి పోయినప్పుడు కూడా బాయ్ ఒక్క సెల్ఫీ అని అడుగుతారు. ఓ అయ్యా నువ్వు ఆగయ్యా. అంతగానో వైరల్ చేసిన. నేను ఐఫోన్ కొంత ఒక 10,000 ఇరా అంటే ఇస్తలేడు. 10,000 కాదు, నీకు ఎంకరేజ్ చేస్తాం కానీ ఇంకా డబ్బులు ఏడు ఉంటాయి కదా మా దగ్గర. ఎంకరేజ్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తాం. గైస్, వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చిన కదా, వాళ్ళైతే నెత్తులు నోర్లు కొట్టుకుంటారు. ఎవరు నాతో మాట్లాడతలేరు. అన్న నాకు చెప్పకుండా పోయినావు అని. కాకపోతే నేను మైక్ లో ఛార్జింగ్ పెట్టుకోలే. నేను ఉందనుకున్నా, ఛార్జింగ్ ఉందిలే ఏం కాదులే, వస్తుందిలే ఒక గంట వస్తుందిలే అనుకున్నా. పోయమ్మ మొత్తం వీడియో మొత్తం అయిపోయిన తర్వాత వీడియో చెక్ చేసిన ఎట్లా వచ్చిందా చూద్దామని. గతం సౌండ్ మొత్తం ఆఫ్ అయింది, కొంచెం కూడా వినిపిస్తలేదు. నేను ఇంతగానం చేసినా ఇదంతా వేస్ట్ అయింది. వాళ్ళైతే బాబా వేరే లెవెల్ రియాక్ట్ అయ్యారు. ఒక్కొక్కరు వేరే లెవెల్ సర్ప్రైజ్ అయ్యారు. మీరైతే ఒకసారి చూసుకోండి, ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అసలు ఇట్లా సౌండ్ పోతుందని అసలు ఊహించలేదు. అసలు నేను ఛార్జింగ్ బండ్ పెట్టుకొని రానైతిని. బాబా ఈ పోరాలను తీసుకొస్తానికి కొంతమంది స్కూల్ ఆట ఆడుతారు క్రికెట్, కొంతమంది ఇంకా వేరే కాడ ఉర్రరు, ఇంకొంతమంది నెగ్గరకాలు పోతుంటే వీళ్ళందరికీ ఫోన్ చేసి మళ్ళీ దగ్గరుండి ఎక్కించుకొని వచ్చి ఈడ గోడ కాడ నిలబెట్టిన కూర్చోబెట్టిన. అయినా గిట్ట మళ్ళా షాప్ కాడికే పోతారే. ఇక అది ఇది కాదరా నాయన, ఒక ముచ్చట చెప్తున్నా మీకు అది ఇది అని. అరే నేను ఐఫోన్ తీసుకుందాం అనుకుంటున్నా, మీ తరపు నుంచి ఏమైనా ఇస్తారా? మీ తరపు నుంచి ఒక 10,000, ఆ తరపు నుంచి ఒక 10,000, ఇంకా 20,000 అయితే డౌన్ పేమెంట్ లో కట్టి ఐఫోన్ తీసుకుంటారా అంటే, నీ తరపు నుంచి ఎంత ఇస్తున్నావు, నీ తరపు నుంచి ఎంత ఇస్తున్నావు అందరిని అడిగినా. కొంతమంది 1,000 రూపాయలు, ఇంకొకటి అంటాడుగా అరే నా దాంట్లో 3 రూపాయలు ఉన్నాయి, ఆ 3 రూపాయలు కొట్టేసుకో నువ్వే అది ఇది అన్నారు. ఇంకొంతమంది నువ్వు మా అయ్యని అడిగి చెప్తలే అన్న రేపు అది ఇది అన్నారు. ఇక ఇదంతా మీకెందుకురా బాధ అని జోబులంగా ఫోన్ తీసి ఇట్లా చూపియంగానే కథం ఒక్కొక్కరికి ఫ్యూజులు అవుట్, నెత్తురు నోర్లు కొట్టుకుంటారు. చూర్రు మీరే. ఒక్కొక్కరు తలకాయ కొట్టుకుంటారు, పిచ్చిలేస్తుంది వాళ్ళకు. ఒకటేసారి ఐఫోన్ తీయంగానే నాకే చేతులు వణుకుతున్నాయి ఇట్లా మాట్లాడాలంటే. అన్నా మాతోటే ఉంటివి పొద్దునుంచి, నువ్వు ఎప్పుడు పోయినావు, ఎప్పుడు ఫోన్ తీసుకొని వచ్చినావు అది ఇది అడుగుతారు. నిన్న పోయినరా మీకు సర్ప్రైజ్ ఇద్దామంటే ఎవ్వరు నాతో మాట్లాడతలేరు. అన్నా సరే అన్నా, నువ్వు నాకు చెప్పకుండా పోయినావు, చెప్పకుండా చేసినావు అది ఇది అంటారు. ఏ ఇదంతా కాదురా, మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా చేసినా అని చెప్పిన. అయినా గిట్ల ఇంటలేరు. ఇంటికి పోతేనే ఎవరు ఏ వద్దన్నా నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను ఫోన్ చేయను, బ్లాక్ వేసుకున్నాను నెంబరు, ఇక నేను వీడియోలోకి రాను, నువ్వు పిలవద్దు నన్ను అది ఇది అంటారు. ఇంకొకరికి ఏమో కాలు చేతులు వణుకుతున్నాయి. ఏ చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తు అది ఇది అని చెప్తారు. అది ఇది అని చెప్తారు. ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో తిన్నాం, ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచంలో పడినాం, ఆఖరికి వచ్చేసరికి ఇచ్చేస్తావు. సరే సరే అంటారు. ఇంకొకడేమో అన్న ఈ ఫోన్ కి పెట్టే బదులు మన ఇంటి పారి కూడా తిరుగుతుంది కదా అంటారు. ఈ వీడియోకి వాయిస్ వస్తే గనుక మీరు నవ్వి నవ్వి చేస్తారు అనుకోరాదు. వీళ్ళు మాట్లాడే మాట్లాడుకి ఇంకా చాలా మాట్లాడారు. కాకపోతే నాకు ఇంతవరకే మెయిన్ అయితే గుర్తున్నాయి. ఇంకొకడేమో అది నెగరికల్ పోతా, నేను కూడా కిడ్నమ్మీ తీసుకొని వస్తా అది ఇది అని చెప్తుండు. అరే వద్దురా నాయన, నా ఫోన్ చేస్తాను నువ్వే వాడుకో అని చెప్పేసి అది ఇది అని చెప్పిన. అరే ఇవాళ నుంచి లాంగ్ వీడియోలు డే బై డే వస్తూనే ఉంటాయి, అందరికి చెప్పేసేరి. టైం టు టైం రావాలి, లాంగ్ వీడియోలు కొడదాం, మానిటైజేషన్ చేద్దాం అని చెప్పిన గట్టిగా. అసలు ఇంకా నమ్ముతలేరు. అసలుకి వీందే నా ఫోను, ఇంకో నన్ను వేసుకొని వచ్చిండా అని అందరు షాక్ అయిపోయారు. అసలు మా గ్యాంగులోనే లేదు ఐఫోన్ అంటే. ఇక నేనే ఫస్ట్ టైం తీసిన, అందరూ స్టక్ అయిపోయారు. వీడు చూడండి అసలుకి, వీడు నా చెడ్డీ దోస్తు, వీనికే చెప్పలే, అసలుకి ఏం చెప్పలే. వాడు నాకే చెప్పలేడు. అది నెత్తి పట్టుకొని సైలెంట్ ఆడ కూర్చుండు, వాని చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అరే నువ్వేనారా ఐఫోన్ కొన్నది అది ఇది అని చెప్తుండు. వాడు నేను హైదరాబాద్ లో తిరగని అది ఆపిల్ స్టోర్ లేదు, అల్లకు పోయి ఆ ఫోన్లు చెక్ చేసి ఫోటోలు దిగి దానికి ఎంత పడుతుంది, దీనికి ఎంత పడుతుంది, అన్ని లెక్కలు రాసుకొని చేసేది. కానీ వానికే చెప్పలే ఏమి. సర్ప్రైజ్ ఎట్లా ఇచ్చినాం, ఇచ్చి పడేసినాం. ఇక ఒక 10 నిమిషాల దాకా వీళ్ళెవ్వరు నాతో ఏం మాట్లాడలే. మొఖాలు చూసుకుంటారు, తలకాయ పట్టుకొని అట్లనే కూర్చుంటారు. ఇంకా ఏం చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు. గైస్, ఐఫోన్ తోని ఇట్లా సర్ప్రైజ్ చేస్తానని ఎవ్వరు ఊహించలేరు. అందరు ఎట్లా షాక్ తిన్నారు, స్టక్ అయిపోయారు. అందరూ నెత్తి నోరులు కొట్టుకుంటారు. అరే నీదేనారా ఐఫోన్ అది ఇది అంటారు. అసలుకి
ఈ సర్ప్రైజ్ వీడియో కాడ వాయిస్ పోయింది కాబట్టి అదే మొత్తం డిసప్పాయింట్ చేసింది. ఏం పర్లేదు, ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా వీటికంటే ఇంకా అదిరిపోయే కంటెంట్లు వస్తాయి. మీరు ధనాధన్ అన్ని చూసేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లనే లైక్ చేసుకోరి గైస్. తప్పకుండా కామెంట్ చేయరి. ఓకే, ఇంకో వీడియోలో కలుద్దాం.